ఖచ్చితంగా మన వైపు నుంచి ప్రతిఘటన చూపించాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాళ్ళు కసితోటి పట్టుదలతోటి సొంత వాహనాల్లో ఆఖరికి ఆటోలు టూ వీలర్ల మీద కూడా ఒంగోలు చేరుకున్నారు, లక్షల మంది చేరుకున్నారు. అది తెలుగుదేశం నాయకత్వానికి ఒక మోరల్ బూస్టింగ్ లాగా పనికొచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వాన్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ వైఖరిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాల్సిందే అని చెప్పని నిశ్చాపనానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ బహిరంగ సభా వేదిక నుంచే ప్రకటించారు. ఇక్కడ నుంచి ఈ స్ఫూర్తితోటి ప్రతి జిల్లాలో మినీ మహానాలు పెట్టబోతున్నాం. ఇక వరుసపెట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఉద్యమ నిర్మాణానికి పూనుకుంటున్నాం. ఈ వైఫల్యాలని ప్రజల సమక్షంలో ఎండగడతామని చెప్పని, ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి మొదలుపెట్టి మినీ మహానాళ్ళు, బాదురే బాదురే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పని ఇంకో కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. విజన్ 2047 డాక్యుమెంట్ అని చెప్పని ఒక అద్భుతమైన కార్యక్రమం టేకప్ చేశారు. తర్వాత ఇసుక సత్యాగ్రహం అని చెప్పని ఒక కార్యక్రమం టేకప్ చేశారు. ఈ లోపుగా నారా లోకేష్ జనవరి 27 నుంచి యోగళం పేరిట సుదీర్ఘ పాదయాత్రకు సంకల్పించుకున్నాడు. ఇన్ని రాజకీయ కార్యకలాపాలను కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఉలికిపాటు మొదలైంది. ఒక రకంగా గగురుపాటుకు లోనయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఈ నాయకుల పర్యటనకు వస్తున్న స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గమనించిన తర్వాత, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళ వ్యూహకర్తల సర్వే ఫలితాలు మీకు ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పిన బలమైన సంకేతాలు అందిస్తున్న నేపథ్యంలో 100% వీళ్ళని కట్టడి చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చారు ఆయన. జీవో నెంబర్ 1 అని చెప్పని ఒకటి తీసుకొచ్చి నిర్బంధకాండ ప్రయోగించే ప్రయత్నం చేశారు. వీళ్ళ స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ చేసిన నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆ కేసు జీవోని కొట్టేసిన తర్వాత ఇంకా ఏ విధంగా వీళ్ళని కట్టడి చేయాలి అని చెప్పని ఆలోచించి, ఈలోపు మరొక రాజకీయ పక్షం అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి అని చెప్పని ఆయన యాత్రలు సంకల్పించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులకి ప్రజల్లో వస్తున్న ఆదరణ, వాళ్ళు లేవనెత్తున్న అంశాలు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని కనుక కట్టడి చేయని పక్షంలో రేపటి రోజున అది తన పుట్టి ముంచడం ఖాయమని చెప్పని రిలీజ్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎంచుకున్న విధానం ఏంటంటే, ఆయన పాలకుడిగా ఉన్నాడు, వ్యవస్థలు ఆయన చేతిలో ఉన్నాయి, యంత్రాంగం ఆయన చేతిలో ఉంది, నిర్ణయాధికారం ఆయన చేతిలో ఉంది, వనరులు ఆయన చేతిలో ఉన్నాయి. మంచి పరిపాలన దిశగా నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళని ప్రజలు పట్టించుకోరు. కానీ ఆ దిశగా నిర్ణయాలు చేయకుండా, ఆ దిశగా పాలన అందించే ప్రయత్నం చేయకుండా ఏదో ఒక రకంగా వీళ్ళని కట్టడి చేస్తే చాలు అని చెప్పిన నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద వరుసపెట్టి కేసులు నమోదు చేసి ఆయన్ని అక్రమ నిర్బంధం, జైలుకి పంపించిన తీరు చూసాం.